హైదరాబాద్లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. ఆర్ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్లను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక కేసులో అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండేందుకు బాధితుల నుంచి ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు అధికారులు. స్టేషన్లో రికార్డులన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు ఏసీబీ డీఎస్పీ. హైదరాబాద్లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆర్ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్ అలాగే బాబు నాయకులను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక కేసు నిమిత్తం అకౌంట్ ని ఫ్రీజ్ చేయకుండా ఉండేందుకు బాధితుల నుండి ₹1,00,000 డిమాండ్ చేశారు. ఇద్దరు కూడా బాధితుల ఫిర్యాదుతో ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగింది. డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఓవర్ టు యు సురేష్. సైబర్ క్రైమ్ లో అరెస్ట్ చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని చెప్పేసి కూడా బాధితులను డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ రోజు ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఎల్బీనగర్ చౌరస్తాలో ఇద్దరు ఎస్ఐలు ఎవరైతే ప్రమోద్ కుమార్ గౌడ్ తో పాటు బాబు నాయక్ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో వారిద్దరిని కూడా విచారిస్తున్నారు. అసలు ఎప్పటి నుండి ఈ లంచాలు తీసుకుంటున్నారు, వీరికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. వారి నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే ప్రమోద్ కుమార్ గౌడ్ తో పాటు బాబు నాయక్ ఇద్దరు కలిసి ఒకే విక్టిమ్ ని ₹1,00,000 డిమాండ్ చేయడం వెనుకున్నటువంటి కేసు వివరాలు, వాటికి సంబంధించిన పూర్తి అన్ని సమాచారాన్ని అంతా కూడా ఏసీబీ అధికారులు సేకరించిన తర్వాతే ఇప్పుడు ఈ రైడ్ చేయడం జరిగింది. అయితే ఆ కేసులో అరెస్ట్ చేయకుండా 41 CRP నోటీసులు ఇచ్చి విడిచిపెడతాం, నీకు ఫేవర్ గా చేయాలంటే మాకు ₹1,00,000 లంచంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇద్దరు ఎస్ఐలు డిమాండ్ చేసినట్టుగా బాధితుడు ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. వారికి ఈ రోజు ఆ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు ఎస్ఐల పైన కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని వారిని మరికొద్ది సేపట్లో ఏసీబీ కోర్టుకు తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వారిద్దరి నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీరు ఎప్పటి నుంచి లంచాలు తీసుకున్నారు, ఇది ఒక కేసైనా ఇంకా అనేక ఆరోపణలు కూడా ఎక్కువగా రావడంతో వారికి సంబంధించిన పాత కేసులు ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.